లతిక అందరూ కుటుంబ సభ్యులకి అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మీయులందరికీ కూడా ప్రేమపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను, స్వాగతం తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనకి ఆదర్శి మీడియా ద్వారా 20వ పుస్తకంగా మనకు ఈ పుస్తకాన్ని ప్రచురించినందుకు ముని సురేష్ పిల్ల గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మనకు స్లాట్ 3:45కి ముగుస్తుంది కాబట్టి మనము ఈ 45 మినిట్స్లోనే మనం ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాము అందరు కూడా తెలియజేస్తూ, మనకు రాతి తయారీ అనే ఒక అద్భుతమైన కథని, అదేవిధంగా వారి మాతృమూర్తి యొక్క పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి ఇచ్చిన తర్వాత రాసినట్టు ఒక అద్భుతమైన కథ కానీ కవిత కానీ ఈరోజు తెలుగు సాహిత్య రంగంలో అందరూ కూడా చర్చించుకున్నటువంటి ఒక అద్భుతమైన కథలు కవితలు, అదేవిధంగా ఆయన కవిత్వం, అదేవిధంగా 7 పుస్తకాలు కథ కవిత నవల విమర్శ అన్ని పుస్తకాలన్నీ కూడా వేశారు. ముని సురేష్ పిల్ల గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నిజానికి ఆదర్శిని మీడియా అనేది మా నాన్నగారు స్థాపించిన ఆదర్శిని పత్రికకి కొనసాగింపు. 1970 నుంచి శ్రీకాళహస్తి కేంద్రంగా ఒక చిన్న పత్రిక ఆదర్శిని నడుపుతున్నాను. దాని కొనసాగింపుగా ఇప్పుడు నేను హైదరాబాద్లో స్థిరపడ్డాక ఈ మీడియా పబ్లిషింగ్ హౌస్ మీడియా హౌస్ నడుపుతున్నాను. ఈ ఆదర్శిని మీడియా తరఫున ఇప్పటిదాకా నా పుస్తకాలతో పాటు 20 పుస్తకాలు వరకు ప్రచురించామంటే ఆయా రచయితల ప్రోద్బలం ప్రధాన కారణం. అలాగే 20వ పుస్తకంగా బాలాజీ గారి పుస్తకం వేయడం కూడా ఒక ప్రివిలేజీ లాగా నేను అనుకుంటున్నాను. ఇది ప్రత్యేకించి ఈ పుస్తకం గురించి చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. బాలాజీ గారు ఎంపీడీఓగా ఎంత బిజీగా ఉంటారో జర్నలిస్ట్గా నాకు కనీస అవగాహన ఉంది. అలాంటిది ఏదో సాహిత్యం అనేది ఆయన బహిర్ప్రాణం అన్నట్టుగా ఆయన ప్రత్యక్షంగా నేను ఆయన ఆఫీస్ వ్యవహారాల్లో ఆయన టెలికాన్ఫరెన్స్లో బిజీగా ఉండడాన్ని కొన్ని గంటల పాటు కూడా ఆయన వెంట ఉండి చూశాను, నేను గమనించాను. ఇంత ఒత్తిడిలో కూడా ఆయన సాహిత్యానికి ఇంత సమయం కేటాయించడం, తను రాసిన వారిని ప్రోత్సహించేలాగా వాళ్ళ మీద వ్యాసాలు రాయడం, సీనియర్ రచయితల గురించి వాళ్ళ సాహిత్యంలో ఉండే లోతు గాఢత అందరికీ తెలిసేలాగా విమర్శలు రాయడం, ఇవన్నీ కూడా చాలా పెద్ద కృషి. వాటిల్లో ఎంపిక చేసిన వ్యాసాలు 50 వ్యాసాలు ఇలా సాహిత్యంలో సత్యాన్వేషణగా ఇవాళ మన ముందుకు వస్తున్నాయి. దీనికి ఈ పుస్తకం డిజైన్ కూడా నేనే చేశాను. డిజైన్ చేసిన వ్యక్తిగా నాకు ఎదురయ్యే అనుభవాలు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. పుస్తకం పేరు పెట్టడం దగ్గర నుంచి పేరు పెట్టడానికి 4-5 పేర్లు ఆయనే ప్రపోజల్గా పంపించాడు. వీటిలో ఏం బాగుంటుంది సురేష్ చూద్దాము అనేసి. అదే చెప్తున్నా నేను ఆయన మాట్లాడుకున్నాము. మళ్ళీ ఒక విడత అయిన తర్వాత వడపోత అయిన తర్వాత వేణుగారికి వెళ్ళాయి. ఆయన ఎంత అద్భుతమైన టైటిల్ పెట్టారంటే నాకు ఆ పాత మేమేమనుకున్నా కూడా మర్చిపోయాను నేను. ఆ సాహిత్యంలో సత్యాన్వేషణ అనేది ఎంత సబబుగా ఉండే అద్భుతంగా ఉండే టైటిల్ పెట్టారంటే మేము వెంటనే ఆ మాట చెప్పగానే అట్లే సార్ చాలా బాగుంది, ఇలా వెళ్దాం అనుకున్నాము. అక్కడి నుంచి రమణజీవి గారు దీనికి ముఖ చిత్రం చేశారు, లోపల పేజీలన్నీ నేను చేశాను. ప్రత్యేకించి మేము నండూరు నాగసుందరమణి గారు ప్రూఫ్ చూశారు కూడా, ఆమెకు కూడా థ్యాంక్స్ చెప్పండి. వచ్చారా? థ్యాంక్ యూ మేడం. అలాగే ఆ తర్వాత మేము పుస్తకం ఫైనల్ చేసేలోగా అని విడతలుగా కొన్ని గంటల పాటు నేను బాలాజీ ఫోన్లో మాట్లాడుకుంటూ చిన్న ఒక దగ్గరకు వచ్చాక సురేష్ అక్కడ కామా తీసేసి సెమీకోలన్ పెడదాం, కామా తీసేసి డాష్ పెడదాం, ఫుల్ స్టాప్ ఉంది ఫుల్ స్టాప్ తీసేసి హైఫన్ పెడదాం. ఇక్కడి నుంచి అక్షర దోషాల సంగతి వదిలేయండి, ఇప్పటికీ మిస్ అయినట్టు ఏదైనా ఒకటి ఉంటే ఉండొచ్చు కాక, అది మా పొరపాటు. అయితే అంత శ్రద్ధగా ప్రతి పంక్చుయేషన్ మార్కు గురించి కూడా ప్రతి అక్షరం గురించి కూడా అంత శ్రద్ధగా పట్టించుకోవడం అనేది నేను మనం చాలా తక్కువ గమనిస్తుంటాం. ఎందుకంటే నేను ఈ ఆదివారం కథలో నేను పంపిస్తుంటాను సార్, అన్ని పత్రికల్లో వచ్చిన కథలన్నీ సమప్ చేసి ఒక PDF కింద పంపిస్తుంటాను. దాంట్లో పత్రికల్లో పబ్లిష్ అయిన కథలు కూడా
కనీసం వాళ్ళు పంపినప్పుడు అనుఫాన్స్లో కల్లా కన్వర్ట్ కొడితే ఏదైనా ఎర్రర్స్ వచ్చినా కూడా ఆ పబ్లిషింగ్ హౌస్, ఆ పత్రిక వాటిని చూసుకోకుండా ముద్రించే సందర్భాలు నేను ప్రతి వారం గమనిస్తుంటాను. ఇవాళ ఎడిషన్లో కూడా ఒక పత్రికలో అలా మరీ ఘోరమైన ముద్ర రక్షిస్తాను. అలాంటిది ఈయన ఎంత శ్రద్ధగా చదువుతాడనే దానికి ఈ ప్రూఫ్ రీడింగ్లో నేను ఆయనతో చేసిన జర్నీ ఒక పెద్ద ఉదాహరణ. అంత శ్రద్ధగా ఆయన తన వ్యాసాన్ని, అక్షర దోషాలని, పంక్చుయేషన్ మార్క్స్ని పట్టించుకోవడం మాత్రమే కాదు, ఆయన అంత శ్రద్ధగా సాహిత్యంలో ప్రతి విషయాన్ని చదువుతాడు కాబట్టి ఇవాళ ఇంత మంచి పుస్తకాన్ని మనం ముందుకు తీసుకురాగలిగాడు అనేది నా నమ్మకం. ఇంకో విషయం ఏంటంటే, ఇవి సమీక్షలు లేదా పరిచయాలు లేదా ఆయన వివిధ పుస్తకాలకు రాసిన ముందు మాటల సంకలనంగా, సంపుటిగా మన ముందుకు వస్తుంది. వీటిలో ఆయా రచనల భాగాలని ప్రస్తావించడం జరుగుతూ ఉంటుంది. అవన్నీ ఆయా రచయితల యొక్క లక్షణాలని, వాళ్ళ విశిష్టతని చెప్పే భాగాలు అనుకుంటే, వాటన్నింటినీ మినహాయించి బాలాజీ రాసిన వ్యాస భాగాలు మనం చదివామంటే అవే రచయితలకి గొప్ప సాహిత్య పాఠాల్లాగా ఉంటాయి. తమను తాము దిద్దుకోవడానికి, రాసే క్రమాన్ని కాస్త మెరుగుపరుచుకోవడానికి ఆ వ్యాస భాగాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి వేరే వాళ్ళ పుస్తకాలు మనం రాసింది వేరే వాళ్ళు చదవడం కోరుకుంటాం తప్ప వేరే వాళ్ళు రాసింది చదవం. వేరే వాళ్ళ పుస్తకాల గురించి ఇంకొకటి రాస్తే మళ్ళీ చదవడం అంటే చాలా భారంగా ఫీల్ అవుతారు రచయితలు, నాకు తెలుసు. అయితే అలా ఫీల్ అయినా సరే కనీసం బాలాజీ రాసిన మామూలు వ్యాస భాగాలు చదివినా రచన పట్ల, సాహిత్యం పట్ల ఆసక్తి ఉండే వాళ్ళకి ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. రాసే వాళ్ళకైతే అదొక పాఠంలాగా ఉపయోగపడుతుంది. ఇంత మంచి పుస్తకాన్ని అందించినందుకు, దానికి ఆదర్శిని మీడియా కూడా ఒక టూల్ లాగా పలమనేరు బాలాజీ వాడుకున్నందుకు థ్యాంక్స్ చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అంటే నేను ఎందుకు ఆదర్శ మీడియాని ద్వారా ఈ పుస్తకం తీసుకొని రావాలనుకున్నాను అంటే, నాకు మామూలుగా హృదయం ఉండే మనుషులతో మాట్లాడటం అనేది చాలా ఇష్టమైన విషయం. అంటే అందరూ ఉన్నారు, కానీ హృదయం ఉండే వాళ్ళు తక్కువ మంది కాబట్టి అట్లా హృదయం ఉండే వాళ్ళల్లో రచయితల కవుల్లో కూడా చాలా తక్కువ మంది. అట్లా తక్కువ మందిలో ఆయనకి హృదయం ఉంది. అది చాలా ఆయన రచనల్లో కానీ ఆచరణలో కానీ కనిపిస్తుంది. అందువల్ల మనము ఆయన ద్వారానే ఈ పుస్తకాన్ని ఆవిష్కరించాలని అనుకున్నాము. తర్వాత మనకు సార్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మనకు వచ్చినట్టు అందరూ ఆత్మీయులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పుస్తక ఆవిష్కరణను మనకు కాత్యాయని విద్మహ గారు పుస్తకాన్ని ఆవిష్కరించాల్సిందిగా సవినీయంగా కోరుతున్నాను. థ్యాంక్ యూ మేడం. నాకు ఇక్కడ నేను అదే చెప్తున్నా కదా, అక్షరాలను ఎంత ప్రేమిస్తానో అక్షరాల ద్వారానే మనుషుల్ని అంత ప్రేమిస్తాను. 1993లో 1992 కథ ఆవిష్కరణ బెంగళూరులో హాజరైనప్పుడు అనుకున్నాను ఎన్వేణు గోపాల్ సార్ని పుస్తకానికి ముందు మాట రాయించుకోవాలని. 1993లో అనుకుంటే 2007లో నేను పుస్తకం రాసినప్పుడు పోయిటరీ, ఆ పుస్తకానికి సారే ముందు మాట రాశారు. సారే ఆ పుస్తకాన్ని వీక్షణ ద్వారా తీసుకొని వచ్చారు. పుస్తకాన్ని కూడా శివారెడ్డి గారు, వేణు సారే కడపకు తీసుకొని వచ్చి ఆవిష్కరణ వల్లపాటి వెంకటేశ్వర గారి జయంతి సందర్భంగా జరుపుకున్నాం 2007లో. అట్లా ఆ విధంగా మనకు అందరూ కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆత్మీయులే. అందరికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు. కాత్యాయని విద్మహ గారిని మాట్లాడాల్సిందిగా సవినయంగా కోరుతున్నాను. సాక్షులకు, వేదిక మీద ఉన్న మిత్రులకు, ప్రత్యేకించి సాహిత్యమే సత్యాన్వేషణ అనే ఈ పుస్తక సమీక్ష వ్యాసాలలో ప్రచురించిన రచయిత పలమనేరు బాలాజీ గారికి,
ఈ ఆవిష్కరణ సభకి పరిచయ సభకి వచ్చిన మీ అందరికీ నమస్కారం. పలమనేరు బాలాజీ గారు నాకు కవిగా తెలుసు, కథకుడిగా కొంచెం ఎక్కువ ఇష్టం. ఈ రెండు, ఎందుకంటే నాకు కథ నవల కొంచెం ఎక్కువ ఇష్టమైన ప్రక్రియలు కనుక కవిత్వం కన్నా. అయితే ఆయన సమీక్షలు అక్కడక్కడ అప్పుడప్పుడు చూస్తూ ఉండడం, ఆయన ఉపన్యాసాలు వింటుండడం, మరీ ముఖ్యంగా ఇప్పుడు కరోనా తర్వాత మనకు ఆన్లైన్ ప్రోగ్రామ్స్ ఎక్కువైనాయి సాహిత్య రంగంలో. ఆ సందర్భంగా చాలా వినే అవకాశం కూడా లభించింది. అందువల్ల ఒక ఉపన్యాసకుడిగా ఆయన ఏంటో తెలుసు. అయితే ఇవి అన్నీ ఒక చోట పుస్తకంగా రావడం వలన సాహిత్య సమీక్షకుడిగా పలమనేరు బాలాజీ ఏమిటో నాకు ఇంకా బాగా తెలిసింది. అంటే అక్కడక్కడ ఒక్కొక్కటి వ్యాసం 2 వ్యాసాలు చదివినప్పుడు ఒక వ్యక్తి తెలిసే కంటే ఈ పుస్తకం చూడడం ద్వారా తెలిసింది. అయితే ఈ పుస్తకాన్ని నేను మొత్తం చదివానని కాదు అర్థం, ఎందుకంటే ఇది మొన్న రాత్రే నాకు ఈ రూపంలో వచ్చింది. నిన్న వేరే పనుల మీద ఉన్న వీలైనప్పుడల్లా తిరగేస్తూ వచ్చా. ఇప్పటి వరకు ఈ మీటింగ్కి వచ్చే వరకు కూడా తిరగేస్తూ వచ్చినప్పుడు నాకు అర్థమైన విషయాలు కొన్నింటిని నేను ఇక్కడ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటి అంటే కథకుడిగా కవిగా బాగా పరిచయమైనటువంటి వ్యక్తి, తన స్థానాన్ని సాహిత్యంలో సుస్థిరం చేసుకున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు మనకు ఒక మాట ఉన్నది, రాస్తున్న వాళ్ళు ఎవరు మిగిలిన వాళ్ళని చదవరు. కవి తన కవిత్వం రాసుకుంటారు కానీ ఇతరుల కవిత్వం చదవరు, కథకులు అట్లా. అయితే దానిని పరాస్తం చేస్తూ ఈయన ఎంత పాఠకుడో చెప్తుంది ఈ పుస్తకం. నా కథ రాసి నేను ఊరుకున్నా, నా కవిత్వం రాసి నేను ఊరుకున్నా కాదు, నేను ఇతరులు రాసే కథ చదువుతా, ఇతరులు రాసే కవిత్వం చదువుతా, తద్వారా నా జీవిత అనుభవాన్ని విస్తృతం చేసుకుంటా. మన అనుభవం నుంచి మనం కథలు రాస్తాం, కవిత్వం రాస్తాం, కానీ అందరి అనుభవాలను మన దగ్గరికి తీసుకొచ్చేటువంటి అనేక మంది అనుభవాలను మన దగ్గరికి తీసుకొచ్చేటువంటి పుస్తకాలు పని. తర్వాత రెండవది సమీక్షకుడుగా నేను ఎక్కడున్నాను అని ఒక రకంగా తనను తాను పరిశీలించుకోవడానికి, ఒక పుస్తకాన్ని నేను ఎట్లా చూస్తున్నాను పరిశీలించుకోవడానికి. అట్లాగే మన బాలాజీ ఒక పుస్తకం, ఒక కథా రచయిత ఇతరుల కథలను ఎట్లా చూస్తాడు, ఎట్లా అర్థం చేసుకుంటాడు. ఒక కవిత్వం రాసే బాలాజీ తాను ఇతరుల కవిత్వాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాడు అని బాలాజీ గురించి మనం ఇంకెక్కువ తెలుసుకోవడానికి ఉపకరిస్తాయి వ్యాసాలు. బహుశా తన అంచనాకి మన అంచనాకి అవకాశంగా ఇంత వనరును ఒక దగ్గర అందులో సెలెక్టెడ్ వేసేసి వాటిని ఒక దగ్గర సమీకరించి ఇచ్చారనుకుంటున్నా. అందువల్ల ఈ పని చేసినందుకు ముందుగా బాలాజీ గారిని అభినందించాలి. అయితే ఈ పుస్తకం చూసినప్పుడు నాకు 2-3 అంశాలు గుర్తుకొచ్చాయి, అవి ప్రస్తావిస్తాను. ఒకటి, ఆయన ఒక చోట అంటారు, ఇప్పుడు నాకు మనిషి ఇందాక అన్నారు కదా, మనుషులు ఉన్నారు, మనుషులు చాలామంది ఉంటారు, కానీ హృదయం ఉన్న మనుషులు కావాలి అని చెప్పి ఆ హృదయం ఉన్న మనిషిగా ఆయన అన్వేషణ ఉంటుంది మొత్తం సాహిత్యాన్ని చదవటంలో. హృదయం ఉన్న సాహిత్యమా, హృదయం ఉన్న రచయిత అనేటువంటి ఒక ఆ పద్ధతి నుంచి ఆయన సాహిత్యాన్ని చూస్తారు. తర్వాత పుస్తకాలను ఎక్కువ ప్రేమిస్తారు. ఒక వ్యాసంలో అంటారు, మనుషుల కన్నా పుస్తకాలే మహిమాన్వితాలు అని. ఎందుకు మనుషుల కన్నా పుస్తకాలు ఎందుకు మహిమాన్వితాలు అన్నప్పుడు, మనుషులలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, బలం ఉంటుంది, బలహీనత ఉంటుంది, స్వార్థం ఉంటుంది, ఆదర్శం ఉంటుంది, విలువల కోసం నిలబడ్డం ఉంటుంది, అన్నీ ఉంటాయి తక్కువ పాళ్ళలోనో ఎక్కువ పాళ్ళలోనో. కానీ ఒక రచన చేసేటప్పటికీ వాటి మీద ఫిల్టరింగ్ ఉంటుంది, వాటిని ఫిల్టర్ చేసుకుంటారు రచయిత. అంటే వ్యక్తులు తమలో ఉన్న బలహీనతలని వడగట్టి అవతల పోసి బలాలని నిలబెట్టుకొని తమకున్న స్వార్థాలను పక్కకు తోసేసి ఒక విలువగా ప్రజల గురించి ఆలోచించటం, లేకపోతే మొత్తం మనుషుల గురించి ఆలోచించటం, మనుషుల సమస్య గురించి ఆలోచించటం, ఆ స్థాయికి పోతారు. అందువల్ల వడపోత ఒకటి ప్రధానంగా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడా మనకంటే పుస్తకం మహిమాన్వితం, అది ఆయన ఆంతర్యం అని నాకు అర్థమైంది. ఎందుకంటే అది ఫిల్టర్డ్ మనిషి, మనం అన్నీ కలగలిసిన మనుషులం మనమైతే ఒక వడపోతకు గురి అయినటువంటి భావాల సమ్మేళనంగా, జీవిత వ్యాఖ్యానంగా ఒక పుస్తకం ఉంటుంది. అందుకని మనుషుల కన్నా పుస్తకాలే మహిమాన్వితాలంటారు. తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి. ఆయన సాహిత్యాన్ని ఉపమానంగా తీసుకురావడం, ఇది కొంచెం చిత్రమైంది ఎప్పుడు. ఎందుకంటే ఒక వ్యాసంలో కలవకల్లో సదానంద గారి గురించి వ్యాసం రాస్తూ
మంచి కథ లాంటి మనిషి అంటాడు. అంటే మనుషుల్ని మనం రకరకాలుగా పోలుస్తూ ఉంటాం, కానీ సాహిత్యంతో మనిషిని పోల్చి విలువ కట్టడం అనేటువంటిది మంచి కథ లాంటి మనిషి అనడం. అట్లాగే మంచి పుస్తకం లాంటి మనిషి సావిత్రి గురించి రాస్తూ ఆమె కవిత్వాన్ని గురించి చెప్తూ మంచి పుస్తకం లాంటి మనిషి అంటే పుస్తకము, కథ, ఈ ప్రక్రియలు ఆయనకు ఎంత హృదయానికి దగ్గరైనటువంటివి. దానితోటే అదే కొలమానంగా ఆయన మనుషులనైనా కొలుస్తారు, సాహిత్యాన్నైనా కొలుస్తారు అని అనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి ఏమిటంటే మంచి తర్వాత సత్యం అనే మాటను ఎక్కువ వాడతారు ఈ కథల శీర్షికల్లో కానీ కథల లోపల కానీ. మనకి ఏ సత్యం తెలుస్తుంది, జీవిత సత్యం ఏం తెలియజెప్పాడు ఈ రచయిత, లేకపోతే ఈ రచయిత్రి ఏ జీవిత సత్యాన్ని చెప్పింది అనేటువంటి ఒక క్వశ్చన్ తోటి ఆయన సాహిత్యం ఉంటుంది, ఆయన కథ వ్యాసాలు ఉంటాయి. అందువల్ల ఈ ప్రశ్న ఏంటి, మంచి సత్యం అనేటువంటి మాటలు ఎందుకు ఆయన పదే పదే వాడారు? మంచి పుస్తకం, పుస్తకాన్ని కూడా ఒట్టి పుస్తకాన్ని ప్రతి పుస్తకము పుస్తకం కాదు, మంచి పుస్తకం వేరే, చెడును హాని చేసే కథ మంచి కథ. ఇటువంటి నిర్వచన అంటే సమాజంలో ఉండేటువంటి మంచి చెడుల వైపున, మంచి చెడుల పక్షాన ఎవరు ఎటు నిలబడుతున్నారు, దేనికి దోహదం చేస్తున్నారు, స్వార్థం అభివృద్ధి కావడానికి దోహదం చేస్తున్నారా? ఈ సందర్భంలో నాకు అభివృద్ధి గురించి చెప్పుకునేటువంటి మాటలు కనిపిస్తాయి. అంటే అభివృద్ధి ఈ రోజున మొన్ననే చూసాం హైదరాబాద్లో ఎంత పెద్ద అభివృద్ధి కోసం జరిగినటువంటి పెద్ద మేళాను చూసాం మనం. అయితే అభివృద్ధి అనేటువంటిది ఎవరికి అభివృద్ధి, ఎవరి స్వార్థానికి అభివృద్ధి? అయితే అభివృద్ధి కరమైందైతే మనుషులు ఎవరు పోయినా పర్వాలేదు అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజున. ఒకసారి ఈ ఖనిజ వనరుల తవ్వకాలేంటి, ఎంతమంది జీవితం పోతుందంటే అని ఎవరైనా కొందరు పోకుండా అభివృద్ధి ఎక్కడ ఉంటుంది అన్న వాళ్ళు ఉన్నారు. అందువల్ల కొంతమంది పోవచ్చు, పోయినా సరే అభివృద్ధి ఉండాలనుకునేటువంటిది ఒకటి. కానీ మనిషి ఒక్కళ్ళైనా, ఒక్క జీవికైనా హాని కలిగితే ఆ అభివృద్ధి కాదనుకునేటువంటి వాళ్ళు ఇంకా చాలామంది. అందుకని ఈ తారతమ్య వివక్ష ఆయనలో ప్రధానంగా, ఈ వ్యాసాలలో ప్రధానంగా కనిపిస్తుంది. అంటే సాహిత్యాన్ని చూసినప్పుడు ఆయన మంచికి ఇచ్చినటువంటి నిర్వచనం ఏమిటంటే, మంచి అనేటువంటిది తప్పనిసరిగా సమాజంలో ఉన్నటువంటి మంచికి దోహదకారిగా, చెడును తగ్గించేదిగా ఉండాలి అనేటువంటి ఒక లక్షణం కనిపిస్తుంది. తర్వాత ఇంకొకటి అంతరంగ అనేటువంటిది చాలా కీలకమైనటువంటి అంశం. ఆయన అన్ని వ్యాసాలలో గమనిస్తే అంతరంగం గురించి ఆలోచిస్తాడు. అంటే మనిషి అంతరంగాన్ని వ్యక్తపరచాలి. తర్వాత సాహిత్యం అనేది పైకి కనిపించేదాన్ని చూపించడం కాదు. ఇప్పుడు ఏం జరిగింది, ఇక్కడ ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇంతమంది జరిగారు, ఇక్కడ చేశారు అని చెప్పేయచ్చు, ఒక రిపోర్టింగ్ ఉంటుంది. అది కథ కాదు. దానిలో పాత్రలు ఉండొచ్చు, ఒక కథ నడవచ్చు, ఒక చోట ముగించవచ్చు, కానీ అది కథ కాదు, అది నవల కాదు, అది కవిత్వము కాదు. మరి ఏది కవిత్వం, ఏది నవల, ఏది కథ అంటే పైకి కనిపించేటువంటి జీవితాన్నే కాకుండా ఆ జీవితానికి వెనుక ఉన్న అసలైన సత్యాన్ని ఆవిష్కరించేది. నందిగం కృష్ణారావు నవల మరణానంతర జీవితం గురించి రాసినప్పుడు ఒక మనిషి చావు దగ్గర మనిషి అయిపోయాడు, కానీ మనిషి గురించిన మనుషుల ఆలోచనలు ఎట్లా ఉంటాయో చూపడం దానిలో కీలకమైంది అని అంటారు. అంటే ఆ అంతరంగం అట్లాగే, అంటే మనిషిని అర్థం చేసుకోవడం అంటే మనిషి అంతరంగాన్ని, మనిషి పైకి కనపడేటువంటి యాక్షన్ మాత్రమే కాదు, ఆ యాక్షన్ వెనకాల ఉన్నటువంటి మనిషి అంతరంగం చూడడం. అతని అంతరంగం చూడడం అంటేనే ఆయనకు హృదయం. అంటే హృదయం ఉన్న మనుషుల కాళోజీ అంటాడు, కన్నీళ్లు వస్తాయి ఆయనకు చాలా తొందరగా, ఏ విషయమైనా ముందు కన్నీళ్లు పెట్టకుండా చెప్పలేడు ఆయన పెట్టలేడు. అయితే ఆ కన్నీళ్ళకి విలువ ఏమిటి అంటే, కన్నీళ్లు పెట్టని వాడు మనిషే కాదంటాడు ఆయన. అంటే దుఃఖంలో ఉండటం, తోటి వాళ్ళ కోసం కష్టపడడం, దుఃఖపడడం అనేటువంటి ఒక విలువ. అతని సాహిత్యమే సత్యాన్వేషణ అంటే బాలాజీ గారు సాహిత్యంలో సత్యాన్వేషణ కోసం ప్రయత్నిస్తారు. సత్యాన్వేషణ కోసం రాసిన రచయితల అంతరంగాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆ క్రమాన్ని కొంచెం జాగ్రత్తగా ఫాలో కావటం మనం చేయాల్సినటువంటి పని. తర్వాత ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. ఆయన వ్యాస రచనకు ఒక పద్ధతి ఉంది. ఆయనకు జనరల్గా ఉద్వేగం లేకపోవడాన్ని గురించి చెప్తారు, కానీ ఆయన వ్యాసం రాసేటప్పుడు భావోద్వేగానికి లోనయ్యే వ్యాసం రాస్తారని నాకు అనిపించింది ఈ వ్యాసాలను చూసినప్పుడు. ఎందుకంటే ఒక పుస్తకం చదివాడంటే ఆయన అట్లా ఉండలేడు, అట్లా ఉన్నట్టుగా ఉండలేడు.
దానికి కదిలిపోతాడు. ఆ కదిలిపోయిన భావోద్వేగం నుంచి పెద్ద ఇంట్రడక్షన్ ఇస్తాడు. ఆ పుస్తకం ఎందుకు కావాలి, ఈ రోజు దాని అవసరం ఏంటి, ఇవన్నీ చెప్పి ఆ పుస్తకాన్ని పరిచయం చేస్తాడు. అందువల్ల ఇలాంటి కొన్ని ఆలోచనలు కలగడానికి వీలైనటువంటి బాలాజీ ఇప్పుడు విమర్శలోకి మన ముందుకు వచ్చారు. అంటే విమర్శలో ఆయన ఎప్పుడో ఉన్నారు, కానీ ఒక పుస్తక రూపంలో ముందుకు వచ్చారు. విమర్శ పుస్తకాన్ని 400 పేజీలు తీసుకురావటం అంటే బరువు కదా అని అడిగాను. బరువే, విమర్శ ఎప్పుడు బరువే. కానీ బరువైన దాన్ని తేలిక చేసే విద్య ఆయనకి ఏదో ఉంది. అది పుస్తకంలో ఉన్న బరువు కావచ్చు, లేదా మనుషుల్లో ఉన్నటువంటి మనుషులు చాలా బరువులు మోసుకు తిరుగుతున్నాం, లోపల బయట కూడా. కొన్ని బరువుల్ని వదిలించుకోలేకపోతున్నాం, కొన్ని బరువులు మనల్ని వదలవు. అటువంటి సందర్భంలో బాలాజీ తన విమర్శ బయటికి తీసుకొచ్చారు. ఇది ఒకనాటి విమర్శ కాదు, దాదాపు ఒక 20 సంవత్సరాలుగా ఆయన రాస్తున్నటువంటి విమర్శ. ఇందులో మొదటి వ్యాసం ముకుంద రామారావు గారి మీద రాశారు. మన చుట్టూ ఉన్నవాళ్ళే జొన్నవిత్తులు గారి గురించి రాశారు. సుంకోజు దేవేంద్రాచారి ఇక్కడ ఉన్నారో తెలియదు. గీతాంజలి గురించి రాశారు, ఆమె కథల గురించి. వారిజ గారి గురించి రాయకపోతే ఆశ్చర్యం, రాశారు. అది కూడా ఉంది. అయితే మేడము నేను చెప్దామనుకునే చెప్పేశాను. నేను రాననుకున్నారో ఏమో తెలియదు. నిజంగా మనిషి గురించి మాట్లాడతాడు ఎక్కడైనా, అది కథల్లో అయినా కావచ్చు, కవిత్వంలో అయినా కావచ్చు. విమర్శలోకి మనిషిని తీసుకురావటం అది కష్టం. ఇటీవల నేను ఎక్కువగా పాణి రాసినటువంటి వ్యాసాలు చదువుతున్నాను. పాణి విరసం జనగామ సభే కదా, జనగామ విరసం వర్క్షాప్ నిర్వహించింది విమర్శకు సంబంధించి. అందులో పాణి ఒక అంశం లేవనెత్తాడు. విమర్శని రచయితకి, రచనకి అవతల చూడగలమా? బియాండ్ రైటర్ అండ్ ద రైటింగ్ ఏం చూడాలి? ఓకే, మనందరికీ తెలిసినటువంటి విద్య సామాజిక శాస్త్రాలని విమర్శకు అన్వయించుకోవటం, సాహిత్యానికి అన్వయించుకోవటం, సమాజంలోకి చూడటం. అతను ఇంకొక ప్రశ్నలు ఎవరు సమాజంలోకి చూడటం కంటే ఇంకా అవతల ఏమైనా ఉందా అది కూడా అడిగాడు. దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన నాకు చాలాసేపు అర్థం కాలేదు. ఆయన వీటన్నిటికంటే భిన్నంగా అసలు విమర్శ, సాహిత్యమే మనిషిని బాగుపరచడం అంటాం కదా, విమర్శ దాన్ని మించినటువంటి ప్రక్రియ. మనిషిని ఉన్నతీకరించడానికి, మానవ సంబంధాలని మెరుగుపరుచుకోవటానికి, మనందరం బాగుండటానికి విమర్శ దోహదం చేయాలి కదా అంటాడు. ఆ దిశగా జరుగుతుంది ఆ ప్రయత్నం. మనం రచన దగ్గర ఆగిపోతున్నాం. మహా అయితే టెస్ట్ని విశ్లేషించడానికి మనకు బాగా కొమ్ములు ఉంటాయి, పొడుస్తున్నాము, రకరకాలుగా అవుతుంది. ఒక్కోసారి రచయిత దగ్గరికి కూడా వెళ్ళగలుగుతున్నాం. ఆ రచయిత మేధాశక్తి గురించి మాట్లాడుతున్నాం, ప్రతిభ గురించి మాట్లాడుతున్నాము, ఆ రచయిత సమాజంలోకి చూడటం గురించి మాట్లాడుతున్నాం. కానీ అంతకంటే భిన్నమైనటువంటి అతీతమైనటువంటి పనుల గురించి మాట్లాడుతున్నాడు. నేను బాలాజీ వ్యాసాలని ఆ దృష్టితో చూశాను. అఫ్కోర్స్ ఆయన సమాచారం ఇస్తాడు, చాలా సమాచారం ఇస్తాడు. దీనికి సత్యాన్వేషణ అని పేరు కూడా పెట్టాడు. సాహిత్యమే సత్యాన్వేషణ అంటాడు. సాహిత్యం ఒకటేనా సత్యాన్వేషణ? ఈ ప్రశ్న ముందు మాటలో వేణు కూడా లేవనెత్తాడు. సాహిత్యం సత్యాన్వేషణలో భాగం. ఆ సత్యాన్ని విమర్శకులు పట్టుకోగలుగుతున్నారా లేదా? ఎంతవరకు తలకాలాల్లో సత్యాన్ని సాహిత్యం ప్రజెంట్ చేస్తుందా? ప్రజెంట్ చేస్తే ఏ మేరకు ప్రజెంట్ చేస్తుంది? ఇది కదా విమర్శకుడు కర్తవ్యం, ఇది కదా కథకుడు చేయవలసింది, ఇది కదా నవలాకారుడు చేయవలసింది, లేదా ఒక కవి చేయవలసింది. కవులు క్రాంతదర్శులు అంటారే, కవులు ఋషులు అని చెప్పేసి కూడా అన్నారు. నాన్ ఋషి కురితే కావ్యం అన్నారు. మరి ఋషి అంటే ఎవడు? ఇది పెద్ద ప్రశ్న. భారతంలోనూ గరుడ పురాణంలోనూ ఒక సేయింగ్ ఉంది. ఋషి అంటే నాసౌ ఋషి యస్య మతం న భిన్నం అంటాడు. అంటే వేరే అభిప్రాయము, మతము లేనివాడు ఋషి కాడు.
కానీ ఈవేళ ఋషులందరినీ నిలబెట్టి వరుసగా కాల్చేసి ఒకే గుండు వేస్ట్ చేసుకోకుండా నలుగురిని వరుసగా కాల్చేసేటట్టు ఉంది. భిన్నాభిప్రాయాన్ని సహించినటువంటి సమాజంలో సాహిత్యంలో భిన్నాభిప్రాయాలను చూడటానికి కృషి చేసేటువంటి ఒక ఉత్తమమైనటువంటి గుణాన్ని విమర్శకులు అలవర్చుకోవాలి అని ప్రత్యేకంగా ఇందులో చెప్తున్నాడు. అంతటితో ఆగట్లేదు, రచయిత బాధ్యత ఏంటో చెప్తున్నాడు. రచయిత అసలు మంచి కథ అంటే ఏంటో కూడా చాలాసార్లు చెప్పాడు. మేడం మీరు చెప్పేశారు కదా, ఇది మంచి కథ అంటే ఏంటో చెప్తున్నాడు. రచయితలు భద్ర జీవితంలో ఉండటం ద్వారా ఏం చేస్తున్నారు, భద్ర జీవితాన్ని కోల్పోకుండా ఉందామనుకునేటువంటి రచయితలు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని విమర్శకులు పట్టుకోవాలి. అలాగే 50 వ్యాసాలు ఉన్నాయి ఇందులో. 50 వ్యాసాల్లో దాదాపు 20కి పైన వ్యాసాలు కథ గురించి చాలా పర్సనల్గా ఉన్నాయి. కొన్ని అయితే చాలా పర్సనల్గా ఉన్నాయి. ఉదాహరణకి జొన్నవిత్తుల వాళ్ళ ఊరి అల్లుడా మీరు, పలవలేరు అల్లుడు. ఆయన పిల్లల్ని వదలరు, అల్లుడిని వదలరు, కూతుర్ని వదలరు, కొడుకుల్ని వదలరు. అదొక సాహిత్య బాంధవ్యం. మీరు ఎప్పుడన్నా పలమనేరు వెళ్ళారా? విన్నవాళ్ళు ఉన్నారా? మీరు అనుభవించుంటారు ఆయన ఏంటో, ఆయన ఆతిథ్యం ఏంటో. నేనే ఇంకా పోలేదు, మరి నన్ను అల్లుళ్ళో చూసుకుంటారో మామూలుగా చూసుకుంటారో తెలియదు. కానీ మామ అల్లుళ్ళ సవాళ్ళు వస్తూ ఉంటాయి కదా. సరే, కంటెంట్లోకి వస్తాను. రచయితల బాధ్యతల గురించే కాదు, ప్రయోజనం గురించి, కథ ప్రయోజనం గురించి కూడా ఆయన చాలా చోట్ల ఈ పుస్తకంలో, నేను అవన్నీ ఎత్తి చెప్పాలంటే కష్టమేమో కానీ ఒక చోట ర్యాండమ్గా నాకు దొరికినటువంటిది చూపిస్తాను. రాజకీయ అవగాహన, అసలు రాజకీయాల గురించి సాహిత్యంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది, మీకేంటి అసలు, మీకు రాజకీయాలకి ఏంటి సంబంధం అని పెద్ద ప్రశ్న వేస్తూ ఉంటారు. పైపెచ్చు రాజకీయాల గురించి మాట్లాడటం నేరం అన్నట్లు కూడా చెప్తూ ఉంటారు. రామిరెడ్డి కథని, ఒకే కథని, కొండ అద్దమందని ఒక కథని, ఇది ఒక కొత్త టెక్నిక్. అంటే కథలన్నింటినీ విమర్శించడం వేరు, పాతకాలంలో ఒక పద్యాన్ని తీసుకుని ప్రతిపదార్థం చెప్పినప్పుడు ఒకే కవితను తీసుకోవటం, ఒకే కథను తీసుకుని దాని చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలని విశ్లేషించటం. ఇప్పుడు వేదికలో అనిల్ అట్లూరు లాంటి వాళ్ళు ఒక కథ తీసుకుని దాని గురించి విశ్లేషణ ఉంటుంది కదా, ఇక్కడ ఒకే కథను తీసుకున్నాడు ఆయన. అక్కడ అంటాడు, తెలుగు కథల్లో రాజకీయ అవగాహనతో వ్యవస్థని చిత్రిస్తూ రాసిన కథలు చాలా ఉన్నాయి. వాటిల్లో రాజకీయ అవగాహన ఉన్న రచయితలకు లేని రచయితలకు తేడా ఉన్నట్లే వారి రచనల్లో కూడా వారు చూపించిన దృశ్యాలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఒక మాట అంటారు, పరిణతి చెందిన రచయిత స్పష్టమైన అవగాహనతో రాజకీయ లోతుపాతల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా సమాజాన్ని చిత్రించే తీరు సాధారణ కథలకు భిన్నంగా ఉంటుంది. అంతటితో ఆగలేదు, అంతేకాదు సత్యానికి దగ్గరగా ఉంటుంది. కళాకాలాల్లో సత్యాన్ని సాహిత్యం ప్రజెంట్ చేస్తుందా? ప్రజెంట్ చేస్తే ఏ మేరకు ప్రజెంట్ చేస్తుంది? ఇది కదా విమర్శకుడు కర్తవ్యం, ఇది కదా కథకుడు చేయవలసింది, ఇది కదా నవలాకారుడు చేయవలసింది, లేదా ఒక కవి చేయవలసింది. కవులు క్రాంతదర్శులు అంటారే, కవులు ఋషులు అని చెప్పేసి కూడా అన్నారు. నాన్ ఋషి కురితే కావ్యం అన్నారు. మరి ఋషి అంటే ఎవడు? ఇది పెద్ద ప్రశ్న. భారతంలోనూ గరుడ పురాణంలోనూ ఒక సేయింగ్ ఉంది, ఋషి అంటే నాసౌ ఋషి యస్య మతం నా భిన్నం అంటాడు. అంటే వేరే అభిప్రాయము మతము లేనివాడు ఋషి కాడు. కానీ ఈవేళ ఋషులందరినీ నిలబెట్టి వరుసగా కాల్చేసి ఒకే గుండు వేస్ట్ చేసుకోకుండా నలుగురిని వరుసగా కాల్చేసేటట్టు ఉంది. భిన్నాభిప్రాయాన్ని సహించినటువంటి సమాజంలో సాహిత్యంలో భిన్నాభిప్రాయాలను చూడటానికి కృషి చేసేటువంటి ఒక ఉత్తమమైనటువంటి గుణాన్ని విమర్శకులు అలవర్చుకోవాలి అని ప్రత్యేకంగా ఇందులో చెప్తున్నాడు. అంతటితో ఆగట్లేదు, రచయిత బాధ్యత ఏంటో చెప్తున్నాడు. రచయిత అసలు మంచి కథ అంటే ఏంటో కూడా చాలాసార్లు చెప్పాడు. మేడం మీరు చెప్పేశారు కదా, ఇది మంచి కథ అంటే ఏంటో చెప్తున్నాడు. రచయితలు భద్ర జీవితంలో ఉండటం ద్వారా ఏం చేస్తున్నారు, భద్ర జీవితాన్ని కోల్పోకుండా ఉందామనుకునేటువంటి రచయితలు ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు, వాటన్నిటిని విమర్శకులు పట్టుకోవాలి. అలాగే 50 వ్యాసాలు ఉన్నాయి ఇందులో. 50 వ్యాసాల్లో దాదాపు
20కి పైన వ్యాసాలు కథకులకు గురించి, కథ గురించి చాలా పర్సనల్గా ఉన్నాయి. కొన్ని అయితే చాలా పర్సనల్గా ఉన్నాయి. ఉదాహరణకి జొన్నవిత్తుల వాళ్ళ ఊరి అల్లుడా మీరు, పలవనేరు అల్లుడు. ఆయన పిల్లల్ని వదలరు, అల్లుడిని వదలరు, కూతుర్ని వదలరు, కొడుకుల్ని వదలరు. అదొక సాహిత్య బాంధవ్యం. మీరు ఎప్పుడన్నా పలమనేరు వెళ్ళారా? విన్న వాళ్ళు ఉన్నారా? మీరు అనుభవించుంటారు ఆయన ఏంటో, ఆయన ఆతిథ్యం ఏంటో. నేనే ఇంకా పోలేదు. మరి నన్ను అల్లుళ్ళో చూసుకుంటారో మామూలుగా చూసుకుంటారో తెలియదు. కానీ మామైతే మామ అల్లుళ్ళ సవాళ్ళు వస్తూ ఉంటాయి కదా. సరే, కంటెంట్లోకి వస్తాను. రచయితల బాధ్యతల గురించే కాదు, ప్రయోజనం గురించి, కథ ప్రయోజనం గురించి కూడా ఆయన చాలా చోట్ల ఈ పుస్తకంలో, నేను అవన్నీ ఎత్తి చెప్పాలంటే కష్టమేమో కానీ ఒక చోట ర్యాండమ్గా నాకు దొరికినటువంటిది చూపిస్తాను. రాజకీయ అవగాహన. అసలు రాజకీయాల గురించి సాహిత్యంలో మాట్లాడాల్సినటువంటి అవసరం ఏముంది? మీకేంటి అసలు, మీకు రాజకీయాలకి ఏంటి సంబంధం అని పెద్ద ప్రశ్న వేస్తూ ఉంటారు. పైపెచ్చు రాజకీయాల గురించి మాట్లాడటం నేరం అన్నట్లు కూడా చెప్తూ ఉంటారు. రామిరెడ్డి కథని, ఒకే కథని, కొండ అద్దమందని ఒక కథని, ఇది ఒక కొత్త టెక్నిక్. అంటే కథలన్నింటినీ విమర్శించడం వేరు, పాతకాలంలో ఒక పద్యాన్ని తీసుకుని ప్రతిపదార్థం చెప్పినప్పుడు ఒకే కవితను తీసుకోవటం, ఒకే కథను తీసుకుని దాని చుట్టూ ఉన్నటువంటి అనేక అంశాలని విశ్లేషించటం. ఇప్పుడు వేదికలో అనిల్ అట్లూరు లాంటి వాళ్ళు ఒక కథ తీసుకుని దాని గురించి విశ్లేషణ ఉంటుంది కదా. ఇక్కడ ఒకే కథను తీసుకున్నాడు ఆయన. అక్కడ అంటాడు, తెలుగు కథల్లో రాజకీయ అవగాహనతో వ్యవస్థని చిత్రిస్తూ రాసిన కథలు చాలా ఉన్నాయి. వాటిల్లో రాజకీయ అవగాహన ఉన్న రచయితలకు, లేని రచయితలకు తేడా ఉన్నట్లే వారి రచనల్లో కూడా వారు చూపించిన దృశ్యాలు వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ ఒక మాట అంటారు, పరిణతి చెందిన రచయిత స్పష్టమైన అవగాహనతో రాజకీయ లోతుపాతల్ని అర్థం చేసుకున్న వ్యక్తిగా సమాజాన్ని చిత్రించే తీరు సాధారణ కథలకు భిన్నంగా ఉంటుంది. అంతటితో ఆగలేదు, అంతేకాదు సత్యానికి దగ్గరగా ఉంటుంది. ఎకానమీ ప్రతిఫలనాల గురించి, దాని అవసరాల గురించి వేణు లాంటి వాళ్ళు చెప్తారు. ఇక్కడ ఒక మాట అన్నాడు ఆయన, అంటే రాజకీయాల గురించి మాట్లాడటం అంటే సత్యం గురించి మాట్లాడటం, సత్యానికి దగ్గరగా జరగటం. అంటే సత్యానికి దగ్గరగా జరిగేటువంటిది ప్రతిదీ రాజకీయమే అవుతుంది ఈవేళ. ఈ కథల పుస్తకంలో చాలా సమాచారం ఉంటుంది. ఒక్కొక్క వ్యాసం, హస్బెండ్ స్టిచ్ లాంటి వ్యాసం తీసుకుంటే దాదాపు 20 పేజీలు. ఎంతసేపు నేను అయిపోయిందా? జస్ట్ నేను కంక్లూడ్ చేస్తాను ఎక్కడో చోట. అంటే సమాచారం చాలా సందర్భాల్లో ఈ వ్యాసాల్లో కూడా సమాచారాన్ని గుప్పిస్తాడు. అయితే సమాచారం ఇవ్వటం కూడా సత్యమేనా? కేవలం సమాచారం ఇవ్వటం సత్యమేనా? ఈ మధ్య నేను అతని పేరేంటి, స్టాండప్ కామెడియన్ కునాల్ కమ్రా కదా, కునాల్ కమ్రా సుధా భరద్వాజ్ కదా, అంజలి భరద్వాజ్ అనేటువంటి ఒక యాక్టివిస్ట్ మాట్లాడుతూ ఉంటాడు, ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాడు. ఆమె ఒక మాట అంటది ఏంటంటే, ప్రభుత్వం దగ్గర ఆమె కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి రైట్ టు కమ్యూనికేషన్ యాక్టివిస్టు, ప్రభుత్వం అసలు సమాచారం ఇవ్వటం మానేసింది అంట. సమాచారం ఇవ్వదు. ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తే సమాచారం ఇస్తుందా మీకు? ఇవ్వదు. మీకు అనవసరం అంటుంది. పోనీ నేను కోర్టుకు వెళ్ళి కోర్టు ద్వారా సమాచారం అడిగితే మీకు సంబంధించింది కాదంట. ఎలక్షన్లో ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఓటర్ లిస్టులో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు లేవు, దీని గురించి కూడా మాట్లాడకూడదు. ఆ సమాచారం కూడా మనకి చేరరానిది. అంటే సమాచారం గురించి తవ్వటమే ఒక పెద్ద పని అయింది ఈ రోజున. సమాచారాన్ని సేకరించటం, సమాచారాన్ని చెప్పటము, సమాచారం ద్వారా సత్యం దగ్గరికి వెళ్ళటం, ఇదొక క్రమం. ఈ క్రమాన్ని కూడా చంపేసేటువంటి వాతావరణం మన మధ్య ఉంది. ఇది నేను రాజ్యాంగబద్ధంగానే మాట్లాడుతున్నాను అనుకుంటున్నా. రాజ్యాంగ అతీత విషయాలు ఏమి ఇక్కడ నేను మాట్లాడలేదు. అటువంటి సందర్భంలో అనేక విషయాల్ని అది ఇందులో చాలా మంచి వ్యాసాలు ఉన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడినటువంటి వ్యాసాలు ఉన్నాయి. గిరిజనుల భాషా సాహిత్యాల గురించి మాట్లాడినటువంటి వ్యాసాలు ఉన్నాయి. మల్లీపురం జగదీష్ కథల గురించి, అలాగే ఎరుకల కథల గురించి మాట్లాడుతూ అసలు గిరిజన సాహిత్యం ఎక్కడుంది, గిరిజనులకి సాహిత్యం తెలుగులో
సాహిత్యం సృజించడానికి కావాల్సినటువంటి స్కిల్స్ ఎందుకు లేకుండా పోతున్నాయి, వాళ్ళ సొంత భాషలో సాహిత్యం రాసుకునేటువంటి అవకాశం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి క్లాస్ రూమ్లో తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ కాదు, వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్లో నేర్చుకుని సాహిత్యంలోకి వచ్చి తెలుగు సాహిత్యంలోకి వచ్చి అందులో కథారచన కవిత్వ రచన చేసేటువంటి వాళ్ళు అతి కొద్ది మంది ఎందుకున్నారు. తను కూడా ఆ నేపథ్యం నుంచి వచ్చాడు కాబట్టి వాళ్ళ ఆలోచనల్ని కరెక్ట్గా పట్టుకోగలిగాడు. చాలా మంచి వ్యాసాలు అవి. అలాగే జీవితాన్ని తాత్వికంగా ఆలోచించేటువంటి వ్యాసం నందిగం కృష్ణారావు రాసినటువంటి నవల మరణానంతర జీవితం. మేడం చెప్పినట్లున్నారు, ఆ మరణానంతర జీవితంలో చావు గురించి, మరణం గురించి, చావుకి పుట్టుకకి మధ్య ఉండేటువంటి తాత్వికత గురించి, చావు మరణం అన్నట్టున్నాను, రెండు ఒకటే. లేదా మన చావు మనం చేస్తాం, వాడు మరణిస్తాడేమో, రెండింటికి తేడా కూడా ఉందేమో తెలియదు. ఇటువంటి పరిస్థితుల్లో మన ముందుకు ఈవేళ బాలాజీ సత్యాన్వేషణ చేస్తూ, సాహిత్యమే సత్యాన్వేషణ అంటూ, సాహిత్యంలో సత్యాన్వేషణ చేస్తూ, విమర్శకులు సాహిత్యంలో సత్యాన్వేషణ వైపు నడవటము ప్రధానమైనటువంటి కర్తవ్యం అని భావిస్తూ దాన్ని నేను సమర్థిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ముప్పై గంట స్లాట్ మాత్రమే ఇచ్చారు. ఇది 3 నుంచి 3:45 వరకే అయిపోయింది సమయం. కాబట్టి తర్వాత వాళ్ళు కూడా వచ్చి ఉన్నారు. నేను ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేదు. ఎట్లాగో ఈ పుస్తకానికి ముందు మాట రాశాను కాబట్టి మీరు పుస్తకం తప్పకుండా కొని చదవాలని నా కోరిక. ముందు మాటలో ఈ పుస్తకం ఔచిత్యం ఏమిటి, ఈ పుస్తకం ప్రాసంగికత ఏమిటి, ఎందుకు ఈ పుస్తకం చదవాలి చెప్పి ఉన్నాను. ఒక్క నిమిషంలో మాత్రం ముగిస్తాను. మిత్రులు వేచి చూస్తున్నారు. మీరు ఈ పుస్తకావిష్కరణ, ఈ పుస్తకము పండుగలో ఏదో ఒక పుస్తకం కొంటారు, చదువుతారు. అంటే ఒక రచయిత పుస్తకం, లేదా ఒక కవిత్వం, ఒక కథ, ఒక నవల. ఈ పుస్తకం 50 మంది రచయితలు ఒక దగ్గరికి వచ్చింది. ఈ పుస్తకంలోని గొప్పతనం ఏమిటంటే, బాలాజీ నాకు తమ్ముడు, 30 సంవత్సరాలుగా తాను చేసే ప్రతి పనిలోనూ నన్ను ఇన్వాల్వ్ చేస్తున్నవాడు. ఈ పుస్తకానికి కూడా ముందు మాట రాయించాడు. కవి, కథకుడు, సమర్థుడు, ఎంపీడీఓ. ఎంత సమర్థుడో మీరు ఇప్పుడు, ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలో మీరు ఇప్పుడు చూశారు. వేదిక మీద కూర్చోవాలి, కింద ఏం జరుగుతుందో కూడా ఆయన నిర్వహించాడు. ఎవరు వస్తున్నారో చూశాడు, ఎవరిని ఆహ్వానించడానికి వెళ్ళాడు, పలాని వాళ్ళకి టీ రాలేదన్నాడు, పలానా ఫోటో తీ అన్నాడు. ఆయన అట్లా బహుముఖాలుగా పనిచేస్తాడు. అటువంటి ఆ బహుముఖ ప్రజ్ఞాశాలిత్వం ఆయన కవిత్వంలో, కథలో మాత్రమే కాకుండా సాహిత్య విమర్శలో కూడా 25 ఏళ్లుగా చాలా అందవేసిన చెయ్యి అంటారు కదా, అట్లా రాశాడు. వాట్లలో నుంచి మొదటిసారి సాహిత్య విమర్శలో 50 వ్యాసాలు సేకరించి పుస్తకం వేశాడు. ఈ 50 నిజానికి 50 కన్నా చాలా ఎక్కువ రాసి ఉంటాడు. ఒక కాలమే నిర్వహించాడు సాహిత్య విమర్శది. ఈ 50లో 40 మంది విడివిడి కవులు, కథకులు, నవలాకారుల మీద వాళ్ళదేదో ఒక రచన తీసుకొని, లేదా వాళ్ళ మొత్తం వ్యక్తిత్వం తీసుకొని దాని మీద పరిచయం. అంటే మీరు ఈ పుస్తకం చదివితే 40 మంది కవులు పరిచయం అవుతారు. ఇంకా మిగిలిన 10 వ్యాసాలు విరసం విప్లవ రచయితల సంఘం వేసిన కథల గురించి, లేదా రావిశాస్త్రి గారి నవల గోవులు వస్తున్నాయి జాగ్రత్త గురించి, లేదా గిరిజనుల ఆదివాసుల సాహిత్యం గురించి. అంటే అక్కడ ఒక్కొక్క వ్యాసంలో కనీసం 10 మంది, 20 మంది, 30 మంది రచయితలు ఉంటారు. అందుకే చెప్తున్నాను, ఈ పుస్తకం మీకు ఒక 50-60 పుస్తకాలు చదివిన అనుభూతిని ఇస్తుంది. అందువల్ల తప్పకుండా కొనండి, చదవండి. తమ్ముడి గురించి ఎక్కువ మాట్లాడడం మంచిది కాదు, సమయం కూడా లేదు. ఇంతసేపు విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. మీ ప్రేమ ఇప్పుడు ఇలాగే ఉండాలి. జనవేతులు గారు మాట్లాడిన తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాం. అందరూ వస్తారు, వెళ్ళిపోతారు, కానీ గ్రూప్ ఫోటో ఉండదు. హైదరాబాద్లో ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విశేషం. ఒక పెద్ద సభలాగా ఇది హైదరాబాద్ ఇంతమంది రావడం అంటే. ఈరోజు మీ అందరికీ కూడా అంటే నాకు కోరిక ఉండేది ఇక్కడ ఒక పుస్తకం ఆవిష్కరించాలని, అంతే, ఇంకేం లేదు. చిన్న కోరిక. తాయమ్మ కరుణ గారు కానీ, ముకుందరామారావు గారు కానీ, రమణమూర్తి సార్ కానీ, అనిల్ డాక్టర్ కానీ, అందరికీ పేరు నా ధన్యవాదాలు. జనరల్ గారు మాట్లాడతారు. దయచేసి అందరూ రామ్కి గారు అందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకుని. అందరికీ నమస్కారం. నన్ను పలమనేరు బాలాజీ ఏమంటాడు, మా ఊరు అల్లుడు గారు అంటాడు. అందుకోసమే వాళ్ళ ఊర్లో ఇల్లు కట్టుకోవడం కోసమే హైదరాబాద్లో ఇల్లు అమ్మేసి వెళ్ళి అక్కడ చేరిపోయాను. ఇప్పటికి 4వ సంవత్సరం నడుస్తుంది. ఆ విధంగా బాలాజీకి నాకు ఉండేటువంటి స్నేహం గురించి చెప్పడం మొదలు పెడితే తెమలది.
అక్కడ పక్కనే మదనపల్లి అనే ఒక ఊరు ఉంటుంది. ఆ మదనపల్లిలో ఇద్దరు ఉంటారు. ఆ రెండు కూడా రెండు భిన్నమైనటువంటి ముఖాలు. ఒకటి వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు, ఆయన పూర్తిగా ఇటు. రెండోది ఆర్ఎస్ సుదర్శన్ గారు, ఆయన పూర్తిగా అటు. ఈ ఇటు అటుకి మధ్యలో ఉండేటువంటి వ్యాసాలను మీరు ఇప్పుడు చదవబోతారు. నమస్తే. థ్యాంక్ యూ సార్. అందరూ ఒకసారి బుక్ పెట్టుకున్నా అందరూనా? ఇంకొక